బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అక్కడి కార్పొరేటర్లు. మేయర్ శ్రవంతికి అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జేసీ వెంకటేశ్వర్లు నోటీసు ఇచ్చిన 40 మంది కార్పొరేటర్లకు సంబంధించి జేసీ వెంకటేశ్వర్లు నోటీసు ఇచ్చిన సందర్భం ఇప్పటికే మేయర్ తీరుపై మంత్రి నారాయణకు ఫిర్యాదు అందింది. అభివృద్ధికి మేయర్ దంపతులు ఆటంకం సృష్టిస్తున్నారు అంటున్నారు అక్కడి కార్పొరేటర్లు. మేయర్ అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్నారు అక్కడ కార్పొరేటర్లు. ఈ క్రమంలోని మేయర్ దంపతుల చేతివాటంతో ఫైళ్లు కదలటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయం మీరు చూడడం జరుగుతుంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది నెల్లూరు మేయర్ అంశం ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఎందుకంటే నెల్లూరులో వైసీపీకి అక్కడ బిగ్ షాక్ తగులుతోంది. ఇక్కడ నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భం మేయర్ శ్రవంతికి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అక్కడ జేసీ వెంకటేశ్వరులు నోటీసు ఇచ్చిన 40 మంది కార్పొరేటర్ల గురించి మాట్లాడుకుంటున్న క్రమం అక్కడ ఇప్పటికే మేయర్ తీరుపై మంత్రి నారాయణకు ఫిర్యాదు అందింది. అభివృద్ధికి మేయర్ దంపతులు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి అక్కడి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మేయర్ అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటున్నారు ఆ కార్పొరేటర్లు. మేయర్ దంపతుల చేతివాటంతో ఫైళ్లు కదలటం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోని డిప్యూటీ మేయర్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి డిప్యూటీ మేయర్ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తాసీన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు కోర్చి ఇల్లు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో కౌన్సిల్లోకి అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 రైట్. అది అక్కడి కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్తున్న మాట. సో ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతోంది, మేయర్ శ్రవంతి మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, ప్రస్తుతం మేయర్ శ్రవంతిపై ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన క్రమంలో ఎటువంటి మద్దతు లభిస్తోంది, ఎటువంటి కార్యాచరణ, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్న సందర్భం 2 పక్షాలు కూడా? సచిన్, నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనుకోవచ్చు. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు శ్రవంతిని గద్దెదించేందుకు గత నెల రోజుల నుంచే రంగం సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మేరకు అంటే నిన్న ఆదివారం మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు సుమారు ఒక 40 మంది కార్పొరేటర్లు సమావేశం అవ్వడం జరిగింది. అయితే వాళ్ళలో 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి పెట్టాలంటూ కూడా కలెక్టర్లు ఇచ్చిన ఒక లెటర్
లేఖల్లో కూడా వాళ్ళంతా సంతకాలు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం సోమవారం అంటే ఈ లేఖను కలెక్టర్ ఇవ్వడానికి సుమారు 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే కలెక్టర్ లేకపోవడంతో ఆ లేఖను జేసీ వెంకటేశ్వర్లకు అందజేశారు. అంటే ప్రధానంగా మేయర్ స్రవంతి భర్త వచ్చి జయవర్ధను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు స్రవంతిని మేయర్ చేయడం జరిగింది. అంటే అప్పుడు నెల్లూరు సిటీ వచ్చి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా నెల్లూరు రూరల్ వచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మొత్తం టోటల్ డివిజన్ 54 డివిజన్లు కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గెలిచే విధంగా వాళ్ళు అప్పట్లో గెలిపించారు. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డితో విభేదించి టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే స్రవంతి మేయర్ రావడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం తిరిగి ఆమె వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో దూరంగా ఉంటుంది. అయితే సహజంగా మామూలుగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మేయర్కి 4 సంవత్సరాలు పూర్తి కావాలి. అయితే నవంబరు చివరికల్లా 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఆమెని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలనే ఉద్యమం చెబుతున్నారు మేయరు, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 40 మంది కార్పొరేటర్లు మొత్తం సమావేశమై ఈ రోజు అయితే కలెక్టర్ కు లేఖ అందజేయడం జరిగింది. సచిన్ రైట్. అంటే ప్రస్తుతం అక్కడ బలాల గురించి మాట్లాడుకునే క్రమంలో 54గా తెలుస్తుంది అక్కడ సంఖ్య. ఎవరెవరికి ఎంత బలం ఉంది ప్రస్తుతం? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అక్కడ? సచిన్, మొత్తం నెల్లూరు నెల్లూరు నగరంలో మొత్తం వచ్చి 54 డివిజన్లు. 54 డివిజన్లలో 54 మంది వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అయితే నెల్లూరు సిటీలో 20 అంటే ప్రస్తుతము పొంగూరు నారాయణ ఆధిపత్యం వహిస్తున్న సిటీలో వచ్చి 20 మంది కార్పొరేటర్లు ఉంటే నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధిపత్యం అయితే నెల్లూరు రూరల్ అంటే 19 మంది ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఒక 53లో 12 లేదా 11 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మిగిలిన మొత్తం టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే 40 నుంచి 41 మంది వరకు సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా వాళ్ళు సంతకాలు పెట్టి మంత్రి చేతికి ఇవ్వడం జరిగింది. మంత్రి కూడా చూసి మొత్తము రేపు కలెక్టర్కి ఇచ్చేయండి అంటే ఈ రోజు మొత్తం 40 మంది వచ్చి కలెక్టర్ కూడా వీళ్ళు లేఖ ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ తదుపరి అంటే డిసెంబర్ 10, 11 తేదీలలో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. సచిన్, అంటే ప్రపోజల్ ఆల్రెడీ వెళ్ళిందా లేకపోతే వెళుతుందా? ఆ ప్రాసెస్ లో ఉందా? ప్రస్తుతం ఎటువంటి డిస్కషన్ ఉంది అక్కడ? అంటే ప్రధానంగా ఈమె అంటే ఇది వచ్చి రిజర్వేషన్ 54 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ గెలిచింది అప్పట్లో. అయితే ఎస్టీ వాళ్ళకి మేయర్ ఇది కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడైన మేయర్ భర్త ఉండడంతో అందుకోసమే మేయర్ పదవిని స్రవంతికి ఇవ్వడం జరిగింది. అయితే కొంతకాలం అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఈమె మేయర్ వైఎస్ఆర్సీపీ వైపుకి ఎన్నికల సమయంలో వెళ్ళిపోవడము, ఆ తర్వాత వాళ్ళ భర్త ఈమె కలిసి అవినీతికి పాల్పడ్డము, ఆ తర్వాత కొన్ని లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. అదేవిధంగా దీంతో మేయర్ భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పోవడము ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ అవినీతికి పాల్పడింది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కనీసం వాళ్ళు నెల్లూరు నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చిందంటూ కూడా మంత్రి పొంగూరు నారాయణ అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతము చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికోసమే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దించేసి మంచి వేరే ఎస్టీ సంబంధించిన కార్పొరేటర్ ఒక లేడీ కార్పొరేటర్ ని నియమించాలన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు కూడా మనకు స్పష్టమైతే తెలుస్తా ఉంది. సచిన్,
రైట్ గా సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నెల్లూరులో ఆ రాజకీయాలు ఒక్కసారిగా మళ్ళీ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పుడు ఈ వంతు కార్పొరేషన్కి సంబంధించి మేయర్ శ్రవంతిని తొలగించాలి, మేయర్ శ్రవంతిని దించేయాలంటూ ఏకంగా 40 మంది కార్పొరేటర్లు ఇప్పుడు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీ మంత్రి పొంగూరు నారాయణ దగ్గరికి వెళ్తోంది. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇటు మేయర్ శ్రవంతి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారా? ప్రవేశపెట్టిన తర్వాత 40 మంది అంతవరకు ఉండే అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉందని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.